ఇప్పుడు మత కలహాలు కాకుండా ఉమ్. మన హ్యూమన్ రైట్స్ అంటే ఈ సమాన భావం అనేది మీరు ప్రజలకు ఎట్లా చెప్పాలనుకుంటున్నారు? అంటే ఈ మతాల గురించి కాదు, వెదర్ హిందువా, ముస్లిమా, క్రిస్టియనా తర్వాత సంగతి. ఓకే. కానీ ఒక మనిషిని, ఒక సాటి మానవుడు ఎట్లా గౌరవించాలని మీరేం చెప్తారు? ఎస్ ఎస్ ఒక మనిషిని ఒక సాటి మనిషిగా తప్పకుండా గౌరవించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందండి. ఈ విధంగా అవును, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్ళవచ్చు. కానీ ఈ విధంగా మనిషి చనిపోవడం అనేది అది బాధాకరమైనటువంటి విషయం. దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. అది సమాజానికి తప్పండి. అంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఇది హత్య కనుక అయితే ఓకే. వెనకాల కాస్త అతని వెనకాల ఒక కుటుంబం ఉందని ఆలోచిస్తే బాగుండేది అనేది నా ఉద్దేశము. మీరేమంటారు దీనికి? ఇది హత్య అని తెలిస్తే మాత్రం తప్పకుండా తన మీద ఒక నిఘా పెట్టి తను నిజంగా చంపారని అనుకోవచ్చు. తర్వాత తన కుటుంబం ఇప్పుడు తనకు వెనకాల ఒక కుటుంబం ఉందని చెప్పి ఓకే మానవతా దృక్పథంతో ఆలోచిస్తే గనక హత్య చేయడానికి కాస్త వెనకాడేవాళ్ళే. మానవతా విలువలు కోల్పోయి తన ఆ విధంగా చంపడం చాలా తప్పండి. ఇప్పుడు ఒక మాట సార్, ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ గారు కానీ ఆయనకి ఎవరి వల్ల థ్రెట్ లేదు అనేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆయనకి చాలా థ్రెట్స్ ఉన్నాయని చెప్పి ఆయన గారే ఒక నెల క్రితం చెప్పారు. ఇప్పుడు ఆయనకి థ్రెట్ ఉంది కానీ ఈయన వల్ల ఎవరికి థ్రెట్ లేదు. అంటే ఈయన అంత సాధు స్వభావం అనమాట. ఈయన వల్ల అందరికీ ఉపయోగమే. ఎందుకంటే ఈయన వల్ల అందరికీ ఉపయోగమే. ఆయన్ని ఎలా ముందుగానే ఆయనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ తో నాకు ఇలా మరణం ఉంది, నాకు ఇలా నిఘా ఉందని ముందే చెప్తా ఉన్నారు. ఆయన ఎవరికి హాని చేయలేదు. కానీ ఈయన వల్ల అందరికీ ఉపయోగమే. ఈ యొక్క వ్యక్తి ముందుకు వెళ్తున్నాడని చెప్పేసి వాళ్ళు నిఘా పెట్టి కొంతమంది అలా చేశారని భావిస్తా ఉన్నాం. అది కాదని కొంతమంది అంటా ఉన్నారు. ఆ కుటుంబానికి ఈ రోజు చాలా అన్యాయం జరిగింది. తండ్రి లేనటువంటి ఆ కుటుంబానికి లోటు జరగటం, ఆ తల్లిదండ్రులు, ఆయనకున్నటువంటి తల్లిదండ్రులు తను కోల్పోవటం, ఇది చాలా బాధాకరమైనటువంటి విషయంగా భావిస్తా ఉన్నామండి. థ్యాంక్ యూ సార్. ఏఎస్హెచ్ఆర్ నుంచి, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ నుంచి మీరు మాకు వాయిస్ ఇచ్చినందుకు, అలాగే దీని గురించి మేము కూడా తీవ్రంగా మా యొక్క సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఒక మంచి మనిషిని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు కోల్పోయారని మేము కూడా మా యొక్క సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఒకటి మాత్రం నిజం, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వైస్ ప్రెసిడెంట్ గా, అలాగే తెలుగు క్రైస్తవ పరిరక్షణ వేదిక రాష్ట్ర నాయకులుగా నేను తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవ సమాజాన్ని చులకనగా చూస్తున్నటువంటి దినాలు. క్రైస్తవులందరూ ఈ సమయంలో ఒక యూనిటీ ద్వారా, ఐక్యత ద్వారా ముందుకు వస్తేనే కానీ రానున్న రోజుల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఓట్లప్పుడు క్రైస్తవ ఓట్లందరికీ అవసరమే, నాయకులందరికీ. కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనందరం కూడా ముందుకు రావాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. డిబేట్లలో అలాగే తన వాయిస్ని ప్రపంచవ్యాప్తంగా అనేకులకు కూడా ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా తెలియజేసినటువంటి ఒక దైవ సేవకుడు ఈ విధంగా మరణించడం అనేది చాలా బాధాకరం. అది తెలుగు రాష్ట్రాలే కాదు, ఆయనకున్నటువంటి మంచితనం తరపున అనేక దేశాలు కూడా బాధపడతా ఉన్నాయి. మంచి వక్తను, మంచి నాయకుడిని కోల్పోయింది క్రైస్తవ సమాజం. త్వరగా దీని ద్వారా విచారణ జరిపి రేపు ఉదయకాల సమయంలో హైదరాబాద్లో బాప్టిస్ట్ చర్చ్ స్థలంలో, అక్కడ ఆ యొక్క ప్రాంతంలో ఆయన యొక్క సమాధి కార్యక్రమం 4 గంటలకు జరుగుతూ ఉంది. అతి త్వరలో గవర్నమెంట్ వారు కూడా స్పందించి ఈ క్రైస్తవ సమాజానికి వారు మరణించినటువంటి రీతి ఏది జరిగిందో దాన్ని విచారణ జరిపి దర్యాప్తు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియా వాళ్ళకు, అలాగే పోలీసు వాళ్ళకు, నాయకులకు మేము హ్యూమన్ రైట్స్ తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సమాజంలో ఎక్కడ ఇప్పుడు ఇటువంటి దుర్నీతి జరగకుండా మీకు బాధ్యత ఉంది కాబట్టి మీరు దీన్ని తప్పకుండా నెరవేరుస్తారని ఒక మంచి మనసుతో మేము కోరుకుంటా ఉన్నాం.